అందరికి నమస్తే అండి. మనవరం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో పూజలకు ఉపయోగించే మాచిపత్రి మొక్కను ఈజీగా మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్క చిన్న కొమ్మతో మనం మాచిపత్రి మొక్కను పెంచుకోవచ్చండి. ఒక్క మొక్క ఉంటే చాలండి మన గార్డెన్లో 100 మొక్కలు తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది మన గార్డెన్లో ఉండే మాచిపత్రి మొక్క అండి. 4-5 నెలల కింద మాచిపత్రి మొక్కను నేను తెప్పించుకున్నాను నర్సరీ నుంచి. చాలా చిన్న మొక్క అండి. అసలు చూడండి, జస్ట్ 4-5 నెలలకి మొక్క ఎంత హెల్దీగా ఎంత బుష్గా పెరిగింది. అసలు ఒక్క మొక్కతో 100 మొక్కలు తయారు చేయొచ్చు. చూడండి ఎంత హెల్దీగా ఎంత గ్రీన్గా ఉందో. నేను కేవలం మట్టిలో మేక ఎరువు అలాగే శనగపప్పు మీద ఉన్న పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు కలిపి మట్టిలో కలిపేసి మొక్క నాటినండి. అంతే. చూడండి ఎంత హెల్దీగా ఎంత బుష్గా పెరిగిందో. ఇది మెయిన్ బ్రాంచ్ అండి. నేను నాటిన మొక్క అన్నమాట. ఆ మొక్క పెరిగి జస్ట్ 4-5 మంత్స్లోనే దాని చుట్టూ ఒక 20-30 మొక్కల వరకు మనకు పిలకలు వేసినాయి అన్నమాట. చాలా తక్కువ సమయంలోనే ఇన్ని మొక్కలు మనకు పెరిగినాయండి. చూడండి, ఒకే దగ్గర ఒక 6-7 మొక్కలు అయినాయి. ఎంత గుబురుగా ఉందో చూడండి. ఇక్కడ అయితే కనీసం ఒక 10 మొక్కలు ఒకే దగ్గర పిలకలు వేసినాయి అన్నమాట. అంత సింపుల్గా పెరుగుతాయి. దీనికి కావాల్సింది మేక ఎరువు, శనగపప్పు పొట్టు, ఇవి 2 కలిపి మాచిపత్రి మొక్క నాటి వేగంగా చాలా హెల్దీగా పెరుగుతుందండి. మొక్క సూపర్ గ్రో అవుతుంది, బుష్గా అవుతుంది. దాని చుట్టూ 100 మొక్కలు తయారైపోతాయి. మొక్క డ్యామేజ్ అవ్వకుండా, ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా బ్యాలెన్స్ అవ్వడానికి ఒక గుప్పడన్ని మొక్క మొదట్లో బొగ్గులు వేశానండి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ బొగ్గులు వేయడం వల్ల మొక్కకు నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా కూడా ఆ బొగ్గులు బ్యాలెన్స్ చేసుకుంటాయి అన్నమాట. ఎక్కువైనప్పుడు ఆ నీళ్ళన్నీ మొత్తం లాగేసుకొని స్టోర్ చేసుకుంటాయి. మొక్క మొదట్లో మట్టి డ్రైగా ఉన్నప్పుడు ఆ బొగ్గుల్లో ఉన్న తేమను మొక్కకు అందించి మొక్క మొత్తం డ్రై అవ్వకుండా కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. బొగ్గులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి మొక్కలు. మనం తొట్టలో నాటుకున్నా కూడా మనం మట్టిలో ఒక గుప్పుడు బొగ్గులు వేసేసి మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుని మొక్కలు నాటుకుంటే సూపర్ హెల్తీగా పెరుగుతాయండి. చూడండి కొమ్మలు ఎంత పెద్దగా వచ్చేసినాయో. పక్కన మొత్తం లక్కీ ప్లాంట్ ఉందండి. ఆ లక్కీ ప్లాంట్ లోపలికి కూడా చిన్న మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. మాచిపత్రి మొక్క అంటే దవనం మొక్కలాగా మరవం మొక్కలాగా ఒకే దగ్గర ఉంటుందేమో అనుకున్నాను, కానీ కాదండి. నిజంగా చాలా హ్యాపీ నాకైతే. ఒక్క మొక్కతో ఇన్ని మొక్కలు తయారైతే ఎవరైనా హ్యాపీగా ఉంటారు కదా. ఓకే అండి, మనము కొమ్మల ద్వారా మొక్కను ఎలా పెంచాలో చూసేద్దాం. ఒక చిన్న కొమ్మను తీసుకొని మనం ఒక చిన్న తొట్లో నాటుకుందాం. ఇది సాయిల్ మిక్సే అండి. అదే మనం అన్ని మొక్కలకు పడే సాయిల్ మిక్స్ అన్నమాట. ఇలా కొంచెము మరీ చిన్న పాటు కాకుండా కొంచెం మీడియం సైజు ఉన్న పాటు తీసుకుంటే కొన్ని రోజులు మొక్క ఎదగడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా ఆ పాట్లో కింద ఖచ్చితంగా ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఆ పాట్లో మనం నిండుగా మట్టి పోసేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక చిన్న మొక్కను తీసుకుందాం. అయితే ఈ మొక్క ఎట్లా అంటే, ఇది ఒక మొక్క రూట్ నుంచి ఇంకొక మొక్క తయారవుతుంది అనమాట. ఆ మొక్క నుంచి ఇంకొక మొక్క, అలా అదొక చైన్ సిస్టమ్ అండి. చైన్ సిస్టమ్ లాగా పెరుగుతూ ఉంటుంది. మనము డైరెక్ట్ మొక్క పీకినా అది అక్కడ మొత్తం మనకు మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది రూట్. కాబట్టి మీరు కొమ్మతో నాటుకున్నా వస్తుంది, ఇట్లా మనం ఒక చిన్న మొక్కను తీసుకొని నాటుకున్నా వస్తుందండి. ఇవి మొక్కలకు తయారవుతున్నప్పుడు కొమ్మల వరకు వెళ్ళవలసిన అవసరమే లేదు కదా. ఒక మొక్క పీకేసుకొని మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా వచ్చేసింది అన్నమాట. దానికి ఉన్న మట్టి అంతా మొత్తం ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసి మనం డైరెక్ట్ అలా తొట్లో పెట్టేసుకోవడమే. తొట్లో కొంచెం డీప్గా ఉండేలా మనం మొక్క నాటుకోవాల్సి ఉంటుందన్నమాట. మొక్క తీసుకునేటప్పుడు కూడా ఒక 3-4-5 అంగుళాలు ఉన్న మొక్కను తీసుకోవాలి. హెల్దీగా ఉన్న మొక్కను తీసుకొని నాటుకోవాలి. వెంటనే ఫుల్ నీళ్ళు పోయాలండి. అప్పుడే మొక్క మొత్తం మట్టి అంతా నాని మొక్క మనకు బ్రతుకుతుందన్నమాట. ఇప్పుడు మొక్కను నీడకు పెట్టాలి. కొంచెం ఒక 20-30 రోజులు అయిన తర్వాత కొంచెం మొక్క నాటుకున్న తర్వాత మెల్లగా మనము ఎండ అలవాటు చేయాలన్నమాట మొక్కకు. ఈ మొక్క ఎండలోనే హెల్దీగా పెరుగుతుందండి. చిన్న పాటలో మొక్క కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా పెద్ద తొట్లకు షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే నాలుగు పెరట్లో నాటుకున్నా కూడా ఇంకా బెటర్. ఒక్కసారి మొక్క కొంటే చాలండి, మళ్ళీ కొనవలసిన అవసరం లేదు. ఈ మొక్కకు నీళ్ళు కంపల్సరీ అండి. ఎప్పటికప్పుడు నీళ్ళు పడుతూనే ఉండాలి. 1 మంత్కి ఒకసారి మేక ఎరువు ఆవు ఎరువు వేస్తే సరిపోతుంది అనమాట. అది లేని వాళ్ళు కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు.
మీకు కుదిరితే మీకు అందుబాటులో ఉంటే ఒక 2 గుప్పిళ్ళ శనగపొట్టు కంపోస్ట్లో కలిపి వేసేసేయండి. సూపర్ హెల్తీగా పెరుగుతుందండి. శనగపొట్టు మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక మంచి ఎరువులాగా పనిచేస్తుంది అనమాట. మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి. అది మొక్కలకు మంచి బూస్ట్ని ఇస్తుంది అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.